ఉక్రెయిన్ యుద్ధం నెపంతో అమెరికా ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అమెరికా తీసుకుంటోన్న పిచ్చి నిర్ణయాలతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచానికి తాజాగా ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయం వచ్చే రోజుల్లో చమురుకు రెక్కలు తెస్తోందన్న బెంగ్ ఇప్పుడు మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యాపై భారీ ఆంక్షలు విధించారు. రష్యాలోని 2 అతిపెద్ద చమురు కంపెనీలు రోజ్నెఫ్ట్, లుకోయిల్పై ఆర్థికంగా దెబ్బకొట్టారు. పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడం వల్లే తాను యుద్ధానికి నిధులు సమకూర్చే చమురు కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నానన్నారు. అమెరికా ట్రెజరీ మంత్రి స్కాట్ బెసెంట్ తాజా చర్య రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బని చెప్పాలి అని చెప్పారు. చమురు, గ్యాస్ పన్నులు అలాగే రష్యా బడ్జెట్లో పావు వంతు పైనే వాటా కలిగి ఉన్నాయి. అమెరికా మాత్రమే కాదు, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కూడా రష్యాపై కఠిన చర్యలు ప్రారంభించడంతో ఆ కంపెనీల సేల్స్ తగ్గితే రష్యా ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది. EU ఇప్పటికే రష్యన్ LNG దిగుమతులను నిషేధించింది. జపాన్ కూడా అమెరికా పిలుపుతో రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఈ ఆంక్షల రీసౌండ్ ఇండియాను తాకే ప్రమాదం కూడా ఉంది. రష్యా చమురుకు ప్రధాన వినియోగదారు చైనా భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతదేశం రష్యా నుంచి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. రోజుకు సుమారు 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురు భారత్కు వస్తోంది. ఇది ఇండియా ఇంధన ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ కొత్త ఆంక్షలతో ఈ సౌకర్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అమెరికా ఈ ఆంక్షలను ఉల్లంఘించే దేశాలు, సంస్థలపై చర్యలు తీసుకుంటానంటోంది. రోజ్నెఫ్ట్, లుకోయిల్ వీటి లావాదేవీలు చేసే చైనా బ్యాంకులు, UAE వ్యాపారులు లేదా భారతీయ రిఫైనరీలపై అమెరికా సూటిగా దృష్టి పెడితే అది ఇబ్బందికరంగా మారనుంది. దీంతో భారత ప్రభుత్వ చమురు సంస్థలు ఇప్పటికే రష్యా సరఫరాలపై ఆల్టర్నేటివ్స్ ను ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీ వంటి సంస్థలు కొత్తగా వచ్చే షిప్మెంట్లు రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి నేరుగా రావడం లేదని నిర్ధారించుకుంటున్నాయి. భారత రిఫైనరీలు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారా రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉంటాయి. కాబట్టి నేరుగా ప్రభావం తక్కువగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అమెరికా ఇప్పటికే భారత్పై ఒత్తిడి పెంచింది. ట్రంప్ ఇటీవల భారత్ నుంచి వచ్చే వస్తువులపై 25% బెదిరింపు సుంకాలు విధించాడు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన చర్చల్లో భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గిస్తుందన్నాడు. అయితే ఇండియా మాత్రం ప్రజల ఇంధన భద్రతే తమకు ప్రాధాన్యం అంటోంది. ఇక రష్యా స్పందన కూడా గట్టిగానే ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు విరుగుడు తమ వద్ద ఉందంటోంది రష్యా. అమెరికా చర్యలు ఉక్రెయిన్ చర్చలకు ఆటంకం కలిగిస్తాయి. కానీ రష్యా ఇంధన ఆర్థిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటుందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు మార్కెట్లో మరోసారి అనిశ్చితి నెలకొంది. రష్యా సరఫరాలు తగ్గితే ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం భారత్, చైనా వంటి పెద్ద వినియోగ దేశాలపై పడ్డం ఖాయమంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఆంక్షలు రష్యా యుద్ధ నిధులపై దెబ్బతీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా దాని ప్రతిఫలాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఇండియాకు కఠిన పరీక్ష, విషమ పరీక్ష.